ఏదైతే నిర్మాణం ఉందో ఇది కాంక్రీట్ నిర్మాణం ఆ ఎత్తు మేరకు ఈసీఆర్ఎఫ్ కట్టి, కానీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి బేసిక్ అయినా కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగాలి. కాఫర్ డ్యామ్ నిర్మాణం దేనికంటే వాటర్ సీపేజ్ జరగకుండా. మరి దెబ్బతింది, మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు. ఏ మేరకు అనే దాని మీద ఈ మధ్య మళ్ళీ కమిటీలు కూర్చున్నాయి. మొత్తం కట్టాలా, అక్కడక్కడ కట్టాలి, దాని మీద ఇప్పుడు నిర్మాణం దాని మీద తర్జన భర్జన జరగాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా కూర్చోవాలా, ఎక్స్పర్ట్ కమిటీలు కూర్చోవాలా, దాని మీద చేసిన తర్వాత మదింపు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెడ్ వచ్చి మొదలాడాల. దీనికి బాధ్యులు ఎవరు? ఎందుకు పనికిరాని పనికిమాలిన ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు 5 సంవత్సరాలు కాలం వెళ్ళబెట్టారే. ఒక్క రోజు వాళ్ళు పోయి దాని మీద శాఖాపరమైన సమావేశాలు పెట్టారా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కూర్చొని మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం మళ్ళీ మొదలు పెట్టారు. ఆహ్వానిద్దాం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎంతో కొంత ముందు కదులుతూ ఉంటుంది. దాని యొక్క నిర్మాణానికి సంబంధించిన అంశాలు డిస్కషన్లోకి వస్తూ ఉంటాయి, లైవ్లోకి వస్తే ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. వారం చర్చ జరుగుతూ ఉంటుంది. మనం ఆహ్వానిద్దాం. కానీ ఈ పాప ఫలితం మటుకి జగన్ రెడ్డి అనుభవించాల్సిందే. జగన్ రెడ్డి ఇంకొక కోరుకున్నాడు. అక్కడ తన తండ్రి విగ్రహం, భారీ విగ్రహం పెడతా అన్నాడు. పోలవరం నిర్మాణం కాలేదు, ఆ నిర్మాణం దగ్గర తన తండ్రి భారీ విగ్రహం పెడతా అన్నాడు. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ప్రభుత్వ రంగ ఆస్తులకు సంబంధించి ఇంత నిస్సిగ్గుగా. ఆ రోజు మాకు మిగిల్చింది అన్నది 750 కోట్లు అన్నాడు రివర్స్ టెండరింగ్. ఈ రోజు 750 కోట్లు కాదు, మళ్ళీ ఎన్ని వేల కోట్లు. అంబటి రాంబాబు చెప్పిన లెక్కల ప్రకారమే 2,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కాఫర్ డ్యామ్ పునర్నిర్మాణానికి అవుతుంది అంటున్నారు. కాదు 4,000 కోట్లు అంటున్నారు. మరి మీకు మిగిల్చిందేంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల విలువైన కాలాన్ని నాశనం చేశారు ఒక కీలకమైన ప్రాజెక్టు. రైట్, చెప్పండి. ఇప్పుడు మనం విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేయటం కాదు, కానీ నేను పోలవరం స్వయంగా వెళ్ళి చూస్తే పోలవరానికి మిగిలిన ప్రాజెక్టులకి తేడా ఏంటనేది అర్థం అవుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం అనుకోండి, అదే డ్యాము అక్కడే ప్రజలకు వాస్తవాలు తెలియాలి సార్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వాస్తవాలు చెప్తాను. ప్రత్యేకత ఏంటి? వినండి.